నమ ఆచార్య పాదాయ నిత్య కృప ప్రదాయనే గౌరకాత దామోదాయ నగర గ్రామ తారిణి నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాత్యాత్యతారిణి వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్య నమో నమః నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रवास्ति गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंद माधवम् हरे कृष्ण ग्रंथराज श्रीमद् भगवद्गीत यथातथम 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ శ్లోకం 4 సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయో విందతే ఫలం సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్ద్విందతే ఫలం. హరే కృష్ణ. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను అంటే కర్మయోగాన్ని భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి అంటే సాంఖ్యయోగానికి భిన్నమైనదిగా పలుకుతారు. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినా రెండింటి ఫలాన్ని మనిషి పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. ప్రతిపదార్థాలు భాష్యాలు చెప్పింది ప్రభుపాద్ గారు. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద కీ జై. సో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో రథంపై నిలబడి సమాధానం చెప్తున్నారు. అందులో భాగంగా కర్మయోగం అంటే పని చేయడం, విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం, దాన్ని కృష్ణ చైతన్య సహిత కర్మగా మలుచుకోవడం అంటే కృష్ణ భక్తితో కూడుకుని కృష్ణ సేవతో కూడుకున్నటువంటి పని కర్మ, దాన్ని ఎలా మార్చాలో చెప్తున్నారు అన్నమాట. అందులో భాగంగా కృష్ణుడు చెప్తున్నారు, కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను భౌతిక జగత్ యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి భిన్నమైందిగా పలుకుతారు. అంటే సరైనటువంటి జ్ఞానం లేని వ్యక్తులు భక్తియుక్త సేవని కర్మయోగాన్ని ఈ భౌతిక జగత్ యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి భిన్నమైందిగా అంటే సాంఖ్యానికి భిన్నమైందిగా చెప్తుంటారు. అంటే ఇది వేరు అది వేరు అన్నట్టుగా. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినా, అటు సాంఖ్యయోగం అనుసరించినా పర్వాలేదు, లేదంటే కర్మయోగాన్ని సక్రమంగా అనుసరించినా పర్వాలేదు. ఏ ఒక్కదాన్ని సక్రమంగా అనుసరించినా రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెబుతారు. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ప్రభుపాద గారు చెప్తున్నారు, ఆత్మ ఉనికిని తెలుసుకోవడమే భౌతిక జగత్ యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం యొక్క లక్ష్యం. అంటే ఎవరైనా సరే ఈ భౌతిక జగత్తు ఎలా ఉంది, ఎలా ఏర్పడింది, దీని ఉద్దేశం ఏంటి అని తెలుసుకున్నప్పుడు చివరికి ఆ మొత్తం పరిశ్రమ అంతా తీసుకువెళ్ళి ఎక్కడికి వస్తుంది, ఆత్మ అంటే ఏంటి, అది ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎందుకు ఉంది, ఎందుకు శరీరాలు మారుస్తుంది, చివరికి అది ఎక్కడికి వెళ్ళాలి, అది ఎక్కడుంటే సుఖంగా సంతోషంగా ఉంటది అనేదే చివరికి దాని లక్ష్యం అవుతుంది అనమాట. అది కర్మయోగం ద్వారా కావచ్చు, సాంఖ్యయోగం ద్వారా కావచ్చు. ఎలా అయినా సరే భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేసినప్పుడు చివరికి అది ఆత్మ దగ్గరికి, ఆ తర్వాత పరమాత్మ దగ్గరికి ఆ అధ్యయనం పూర్తవుతుంది. అదే ఇక్కడ ప్రభుపాద గారు కూడా చెప్తున్నారు, ఈ భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం యొక్క లక్ష్యము ఆత్మ ఉనికిని తెలుసుకోవడం. ఎందుకంటే అది మనకి కంటికి కనిపించదు కనుక దాన్ని మనం చాలా జాగ్రత్తగా విని అది ఉందని చూసి అర్థం చేసుకోవాలి.
ఆత్మ ఉంటేనే ఈ 84 లక్షల జీవరాశుల్లో చలనం అనేది ఉంటది, ఎదుగుదల అనేది ఉంటది, ఉనికి అనేది తెలుస్తూ ఉంటది. కనుక అది ఉందో లేదో దాన్ని తెలుసుకోవడమే ఈ మొత్తం అధ్యయనం యొక్క సారాంశం అన్నమాట. అది నువ్వు సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటావా, లేదంటే కర్మయోగం ద్వారా, అంటే నువ్వు పని చేస్తూ కృష్ణుడికి సేవ చేస్తూ ఆ రూపంలో తెలుసుకుంటావు అనేది ముఖ్యం కాదు. ఎలా అయినా పర్వాలేదు. నువ్వు సాంఖ్యయోగం ద్వారా తెలుసుకో, లేదా కర్మయోగం ద్వారా అయినా తెలుసుకో. కానీ చివరికి నీ లక్ష్యం ఏమవుతుంది? సో నేను ఈ శరీరం కాదు ఆత్మని అని తెలుసుకునే లక్ష్యం వైపు నువ్వు వస్తావు. రూపాయలు చెప్తున్నారు అదే. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ఉంది, పరమాత్మ సేవ కూడా మిళితమై ఉంది. అంటే మనం కృష్ణుడికి సేవ చేస్తున్నామంటే కృష్ణుడు నిరాకార రూపంలో, హృదయస్థ పరమాత్మ రూపంలో స్వయంగా భగవంతుడిగా పిలువబడుతూ ఆయన నామాన్ని కృష్ణుడిగా మనం ఉచ్చరిస్తూ ఉన్నాం. మనం గనక ఆయనకి సేవ చేస్తే అందులోనే మిళితమై ఉంది పరమాత్మ సేవ కూడా. అంటే ఆయనే పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు గనక మనం ఆయనకి అర్చా రూపంలో, జపం రూపంలో, కీర్తన రూపంలో ఏ రకంగా మనం ఆయన సేవలో పాల్గొన్నప్పటికీ అది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన సేవలోకే అది వెళ్తుంది. దానికే ప్రభుపాద్ గారు ఉదాహరణ చెప్తున్నారు. చెట్టు యొక్క మూలం కనుక్కోవడం ఒక పద్ధతి, ఆ మూలానికి నీరు పోయడం ఇంకొక పద్ధతి. ఓకే, అంటే ఆత్మ ముందు తెలుసుకోవాలి ఈ భౌతిక ప్రపంచం ద్వారా, ఆ తర్వాత పరమాత్మ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ పరమాత్మని ఈ ఆత్మ సహాయంతో, ఈ ఆత్మ ఉన్నటువంటి శరీరం సహాయంతో మనం ఇక్కడే గనక ఆయన్ని సంతోష పెట్టగలిగితే, ఆయన యొక్క ఇంద్రియాలను గనక మనం తృప్తిపరచగలిగితే, మనం భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక శరీరంతో ఉన్నా కూడా మనం విజయం సాధించినట్టే లెక్క. నువ్వు సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటూ వస్తావా, లేదంటే భక్తి యోగం ద్వారా తెలుసుకుంటూ వస్తావా, కర్మయోగం ద్వారా, అదేం పెద్ద ముఖ్యమైన విషయం కాదు. ఏ ఒక్క దాంట్లో నువ్వు పరిపూర్ణంగా నువ్వు విజయం సాధించినట్టే. ఈ సాంఖ్యయోగ లెక్కలన్నీ కూడా మనకి కపిల భగవానుడు దేవహూతికి 3వ స్కందంలో చెప్పడం మనం చూడటం జరిగింది. వాళ్ళ అమ్మగారికి దేవహూతికి కపిల భగవానుడు చక్కగా ఇవన్నీ వివరించి చెప్పారు. అమ్మ ఇది పరిస్థితి అని చెప్పేసి. సో ప్రభుపాద్ గారు కూడా చెప్పారు, ఆత్మ అలాగే దేహానికి సంబంధించినటువంటి వివరణాత్మక జ్ఞానమే నిఘంటువు ప్రకారం సాంఖ్య జ్ఞానము. ఆత్మ అలాగే దేహాలకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానం. కర్మయోగంలో మరి ఎలా వస్తుంది? మనం ఊరికే సేవ చేసుకుంటూ పోతుంటే మనకి ఎలా అర్థం అవుద్దండి? ఇప్పుడు అంటే ఆత్మ భౌతిక ప్రపంచాన్ని గురించి అధ్యయనం చేస్తే మనకి సాంఖ్యయోగం లెక్కలన్నీ తెలుస్తాయండి. సహజంగా సాంఖ్య అంటే లెక్క అనమాట, నెంబర్. అది ఏ రూపంలో ఆ నెంబర్ ఉంది అంటే ఆత్మ దాని పరిమాణం ఎలా ఉంది, భౌతిక ప్రపంచం పరిమాణం ఎలా ఉంది, ఎన్ని రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి, ఇలా ఎంత కాలం పాటు, ఇలా లెక్కలు చెప్తుంది సాంఖ్యయోగంలో చాలా వరకు అంతా. మరి కర్మయోగంలో అయితే ఎలా తెలుస్తుందండి? మనం కేవలం పని చేసుకుంటూ పోతుంటే ఎలా తెలుస్తుంది అంటే కృష్ణుడు ఆ బుద్ధిని ఇస్తాడు, మనకి తెలుసుకునే బుద్ధిని ఇస్తాడనమాట. నువ్వు కనుక శ్రద్ధగా ఆయనకి సేవ చేస్తూ వెళ్తూ ఉంటే చాలు, నీకు నిన్ను ఉద్ధరించుకునే, ఆయన్ని అర్థం చేసుకునేటటువంటి తెలివితేటల్ని ఆయన నీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ పద్ధతి అయినా పర్వాలేదు. అందుకని చెట్టు గురించి తెలుసుకోవడం ఒకటి, చెట్టుకు నీరు పోయడం ఒకటి, 2 పద్ధతులు ఉంటాయి. ముందు చెట్టు తెలుసుకోవాలి, తర్వాత నీరు పోయాలి. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత పరమాత్మ తెలుస్తాడు, ఆ పరమాత్మని మనం సంతోష పెట్టాలి. రెండింటి లక్ష్యం విష్ణు ఎందైనను, ఆ రెండింటికి భేదం లేదు. ఓకే, అంటే సాంఖ్యతత్వం గాని కర్మయోగం తత్వం గాని రెండింటి లక్ష్యం విష్ణువే. నువ్వు కర్మయోగం ద్వారా కూడా తెలుసుకునేది ఆయన గురించే, సాంఖ్యయోగం ద్వారా తెలుసుకునేది కూడా ఆయన గురించే. ఈ పరమ లక్ష్యం తెలియని వారే సాంఖ్యం మరియు కర్మయోగాల ప్రయోజనం భిన్నమని అంటూ ఉంటారు. కానీ పండితుడైన వాడు మాత్రం ఈ 2 భిన్న పద్ధతుల లక్ష్యము ఒకటేనని పూర్తిగా తెలుసుకుని ఉంటాడు. ఓకే, సో ఇందులోనే మనకి భగవద్గీతలోని కృష్ణుడు చాలా మార్గాలు చెప్పాడు. ఒక ధ్యాన యోగం చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, సాంఖ్యయోగం చెప్పాడు, ఇలా రకరకాల మార్గాలు చెప్పాడు. కానీ గురు మహారాజ్ జయపదక్ష అని చెప్తారు, ఇన్ని మార్గాలు కృష్ణుడు చెప్పిన అన్నిటికన్నా కూడా ఉత్తమమైన మార్గం
భక్తి యోగం. అన్ని పద్ధతులు కరెక్టే. అన్ని పద్ధతుల ద్వారా కూడా భగవంతుని పొందొచ్చు, భగవంతుని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ యుగానికి అందరికీ కూడా భక్తి యోగమే ఉత్తమమైనటువంటి పద్ధతి భగవంతుని తెలుసుకోవడానికి. అందుకనే 12వ అధ్యాయం, ఇక్కడ మనం 5లో ఉన్నాం. 12వ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనది. అందులో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా ఉన్నటువంటి కృష్ణుడు తన నోటితో చెప్పినటువంటి భక్తుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఏ లక్షణాలు ఉంటే తనకి ఇష్టమైన వాడో భక్తుడు కృష్ణుడు చెప్తాడు గనక, ఆ లక్షణాలు కనుక తెచ్చుకుంటే మనం కృష్ణుడిని సంతోషపెట్టినట్టే లెక్క. అందుకని కర్మయోగం ద్వారా కృష్ణుని తెలుసుకుంటావా, ఆత్మ పరమాత్మను తెలుసుకుంటావా, మంచిదే. లేదా సాంఖ్యయోగం ద్వారా లెక్కలన్నీ తెలుసుకుంటూ జ్ఞానం పొందుతూ తెలుసుకుంటావా, అది కూడా సరైందే. ఓకే. అలాగే కృష్ణుడే స్వయంగా తన్నోడు తాను చెప్పాడు ధ్యాన యోగం అని. హృదయస్థ పరమాత్మ కోసం ఆ పద్ధతిలో వెళ్తావా, అది కూడా ఆచరణీయమైనటువంటి పద్ధతే. అయితే యుగాలను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా మార్గాల్ని శాస్త్రాలు నిర్దేశించినాయి అనమాట. కానీ కలియుగంలో మాత్రం సంకీర్తన దానికి ఆ యుగానికి కేటాయించినటువంటి పద్ధతి. ఇక్కడ కూడా మనకి అదే విషయం చెప్తున్నారు. భక్తి యోగం ద్వారా కూడా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోవచ్చు, ఆయన్ని ఇంద్రియాలని సంతోషపెట్టచ్చు. కనుక పండితుడైన వాడు మాత్రం ఈ 2 భిన్న పద్ధతుల లక్ష్యం ఒకటే. అంటే సాంఖ్యయోగం ద్వారా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నట్టు, లేదంటే కర్మయోగం ద్వారా. ఏ పద్ధతుల్లో తెలుసుకున్నా నువ్వు చివరికి ఎవరి గురించి తెలుసుకుంటావు, కృష్ణుడి గురించి మాత్రమే నువ్వు తెలుసుకుంటావు. సో ఈ విధంగా అర్జునుడికి అంటే కర్మయోగం వదిలే ఆయన కర్మ తనకి నిర్దేశించినటువంటి విద్యుత్ ధర్మాన్ని ఏదైతే ఉందో, క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తానంటే అలా వదలడానికి వీలేదు. నువ్వు చేసే కర్మ నీ కోసం కాదు, అది నా కోసం. నా కోసం చెయ్యి. అప్పుడు నువ్వు చేసే దాని విషయంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది పాపం నిన్ను అంటదు. నీకు ఏ రకమైనటువంటి పాపం అంటగా నువ్వు దాని నుంచి విముక్తుడవుతావు. అదేదైనా ఉంటే నేను చూసుకుంటాను. కానీ నువ్వు చేసేది నేను చెప్పిన విధంగా నువ్వు చేయాల్సి ఉంటది. నీ కర్మ ఏంటి ఇప్పుడు? నీ కర్మ ఏంటంటే యుద్ధం చేయడం. నీ ధర్మం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ విద్యుక్త ధర్మం ఏంటి? నువ్వు నేను చెప్పిన విధంగా చేస్తే నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. అందుకని కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. నువ్వు కర్మ చెయ్యాలి, క్షత్రియుడిగా యుద్ధం చేయాలి. అది నీ కోసం కాకుండా భగవంతుడి సంతోషం కోసం చేయాలి. నేను అందుకనే పనిగట్టుకుని వచ్చి నీ రథం ఎక్కి కూర్చున్నాను. మీ అన్నగారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి. నిజానికి కృష్ణుడికి యుద్ధంలోకి రావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎక్కడో ద్వారకలో కూర్చుని ఉన్నా జరగాల్సిన యుద్ధం జరుగుతుంది, పాండవులు గెలుస్తారు. కానీ ఎందుకు స్వయంగా వచ్చాడంటే దగ్గరుండి మరి తన భక్తుల్ని రక్షించుకోవడానికి, పాండవులు తనకి ఎంత ముఖ్యమైన వారో తెలియచేయడానికి, అలాగే వారి మీద కనీసం ఏక కూడా వాళ్ళనివ్వకుండా నేనున్నాను అని చెప్పడానికి. వాళ్ళు అన్ని సందర్భాల్లో తననే నమ్ముకున్నారు గనక వాళ్ళు ఎక్కడున్నా నేను కాపాడుతూ ఉంటాను, ఈ భీకరమైన యుద్ధంలో వాళ్ళని కాపాడే బాధ్యతను నేను తీసుకున్నానని చెప్పడానికి, నేనుండగా వాళ్ళకి ఏమీ కాదు, అలాగే నన్ను నమ్ముకున్న భక్తులను కూడా ఏమీ కాదు, పాండవుల్లా గనక నన్ను ఆరాధిస్తే అని ప్రపంచానికి చెప్పడానికి ఆయన పనిగట్టుకుని అక్కడికి వచ్చాడు. బలరాముడు నేను రాను, ఉభయ పక్షాలు బంధువులే గనక నేను ఏ వైపు మొగ్గనని చెప్పి తీర్థయాత్రకి వెళ్ళినా కృష్ణుడు ధర్మ పక్షపాతి. ఓకే, పాండవ పక్షపాతి కాదు, అర్జున పక్షపాతి కాదు, ఆయన ధర్మ పక్షపాతి గనక ఆయన వచ్చాడు. వచ్చి దగ్గరుండి జరిపించి అర్జునుడికి చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు కర్మయోగం ద్వారా కానీ సాంఖ్యయోగం ద్వారా కానీ చివరికి తెలుసుకోవాల్సింది ఎవరిని? నన్నే. నువ్వు తెలుసుకునేది ఖచ్చితంగా నా గురించే. అందుకని ఆ కర్మ నీ కోసం చేస్తున్నాను నన్ను మాత్రం అనుకోకు, నా ఆనందం కోసం, నా సంతోషం కోసం, నా పథకంలో భాగంగా చేస్తాను అనుకుని నన్ను సంతోషపెట్టడానికి చేస్తే నీకు ఒకవేళ ఏదైనా పాపం అంటుతుంది అని ఏమైనా నీకు అనుమానం ఉన్నా కూడా దాని నుంచి నువ్వు బయటపడతావు. చూడండి 5వ శ్లోకం చూడండి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యపశ్యతి సపశ్యతి. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యతత్వ విశ్లేషణం ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చని ఎరిగి తత్కారణంగా సాంఖ్య మరియు భక్తి యోగములు రెండును ఒకే స్థాయిలో ఉన్నవానిగా గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడగను. హరే కృష్ణ. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, ఈ రెండు నిజానికి ఒకే స్థాయిలో ఉన్నాయి. నువ్వు సాంఖ్యం అంటే లెక్కలన్నీ వేసుకుంటూ చివరికి ఎక్కడికి వస్తావు? ఆత్మ దగ్గరికి, పరమాత్మ దగ్గరికి వస్తావు. కర్మయోగం ద్వారా కూడా నువ్వు అక్కడికే వస్తావు. మరి ఇంకే ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నువ్వు సాంఖ్య లెక్కల అవసరం లేదు నీకు. నిజానికి కర్మయోగం చేయ. నువ్వు క్షత్రియుడిగా నీ ధర్మం ఏదో నువ్వు చేసుకో, సరిపోతుంది. ఇప్పుడు లెక్కలన్నీ అనవసరం నిజానికి. ఇక్కడ మన ఇద్దరం లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే కుదరదు. మనం వచ్చింది యుద్ధానికి. కానీ నీకు సందేహాలు తీర్చడం కోసం మాత్రమే నేను నీకు ఇవన్నీ చెప్తున్నాను. కరెక్ట్ గా నీ ధర్మం నువ్వు పాటించు, నీ పని నువ్వు చేయి, సరిపోద్ది. సో నువ్వు సాంఖ్యతత్వాన్ని విశ్లేషణ చేసి పొందేది భక్తియుక్త సేవ ద్వారా కూడా పొందొచ్చు. ఓకే, సాంఖ్య మరియు భక్తి యోగం రెండు ఒకే స్థాయిలో ఉన్నవానిగా గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడు అర్జున. కానీ ఆ సాంఖ్యం కన్నా కూడా కర్మయోగమే గొప్పది కూడా. ఎందుకంటే కర్మయోగం ద్వారా, సాంఖ్యయోగం ద్వారా లెక్కలన్నీ తెలుసుకుంటావు. కానీ భక్తి యోగం ద్వారా కూడా ఇవన్నీ తెలుస్తాయి. కర్మయోగం ద్వారా ఇవన్నీ తెలుస్తాయి. ఈ కృష్ణుడి ఇంద్రియాలకి సేవ చేస్తావు. కృష్ణుడి కోసం నీ ఇంద్రియాలను ఉపయోగిస్తావు. అప్పుడు నీ ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి, పవిత్రం అవుతాయి. అప్పుడు నీలో నిజమైనటువంటి ప్రేమ భక్తి ఉదయిస్తుంది కృష్ణుడి మీద. సాంఖ్యతత్వం ద్వారా లెక్కలన్నీ తెలుసుకుని అప్పుడు కూడా భక్తి చేస్తావు. కానీ కర్మయోగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దాని ద్వారా నిన్ను సాధ్యమైనంత తొందరగా పవిత్రీకరించుకోగలుగుతావు. అందుకనే ఎవరైనా రాగానే ముందు సేవ ఎందుకు ఇస్తారంటే అలా వాళ్ళు, ఎందుకంటే అందరూ వాస్తవానికి అందరూ భగవద్భక్తులే. భగవద్ధామలో ప్రతి ఆత్మ ఆయనకి సేవ చేసిందే. కానీ యజమాని కావాలన్న కోరిక కొద్దీ భౌతిక ప్రపంచానికి వచ్చింది కనుక ఇప్పుడు సేవ చేయడానికి అందరూ విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందుకని కృష్ణుడు చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఎవరైనా చెప్పంగానే సేవ చేయడం మొదలు పెట్టారంటే దానిలో ఉన్నటువంటి రుచి అంటే వాళ్ళకి తెలిస్తే, ఎందుకు కృష్ణుడికి సేవ చేయాలో తెలిస్తే గనక మళ్ళీ వాళ్ళు గతంలో తెంపుకున్నటువంటి సంబంధాన్ని, సేవా సంబంధాన్ని మళ్ళీ ముడివేసుకోగలిగితే గనక వాళ్ళ మానవ జీవితం కర్మయోగం ద్వారా విజయవంతం అవడం చాలా తొందరగా జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకి సేవ చేయడం అంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టే లెక్క. అది సేవాభావంతో చేస్తున్నావా, ప్రేమ భావంతో చేస్తున్నావా, ఏదైనా లాభం ఆశించి చేస్తున్నావా, లేదా తప్పక చేస్తున్నావా, ఎలా చేసినా చేస్తున్నావు. సరే, రకరకాల కారణాలు ఉన్నాయి చేయడానికి. కానీ భగవంతుడికి గనక నువ్వు ఏ కారణంతో చేసినా అదైతే ప్రేమతోటైతే తిరిగేలేదు. దానికి ఇంకా చేస్తే గనక సాధ్యమైనంత తొందరగా నీ ఇంద్రియాలు పవిత్రమయ్యి నువ్వు ప్రేమ భక్తి స్థాయికి వెళ్ళిపోతావు. ఇదంతా దేని వల్ల సాధ్యం అవుతుంది? కర్మయోగం ద్వారా సాధ్యం అవుతుంది. ఆ కర్మనే దీన్ని ఇక్కడ కృష్ణ చైతన్య సహిత కర్మ. నీ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి కాదు, కృష్ణుడి ఇంద్రియాలను తృప్తిపరచడానికి గనక నువ్వు కర్మ చేస్తే తొందరగా ఈ భౌతిక ప్రపంచం నుంచి నీకు విముక్తి దొరుకుద్ది, లేదా తొందరగా నువ్వు భక్తుడివి అయిపోతావు. అందుకని ఎవరొచ్చినా వాళ్ళకి సేవ చాలా ఉంది చేయడానికి. ఈ లోకంలో బోళ్ళంత భూమి ఉంది, భగవంతుడి గురించి సేవ చేయడానికి బోళ్ళంత అవకాశం కూడా ఉంది. మందే ఆలస్యం. ఆయన కూడా అన్ని అవకాశాలు ఈ భూమి మీద ఏర్పాటు చేసేసాడు. మందే ఆలస్యం, చేయడం ఒకటే ఆలస్యం. అందుకని ఆ సేవలో గనక ఆ ఇష్టమో ఏదో రకంగా మనం ఉండగలిగితే, ఇదిగో ఈ అధ్యాయం యొక్క అసలు ఉద్దేశం మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అర్జున, నువ్వు నీ ఆనందాల కోసం నువ్వు యుద్ధం చేయనంటున్నావు, కానీ నువ్వు చేయాల్సిన కర్మ నా ఆనందాలకి, నేను చెప్పిన విధంగా కృష్ణ సహిత కర్మ చేస్తే గనక నీకు ఏ ఇబ్బంది రాదు. నువ్వు తొందరగా నా దగ్గరికి వస్తావు, నీకు తొందరగా భక్తి వస్తుంది, ప్రేమ భక్తిలో నువ్వు చాలా ముందుకు వెళ్తావు. నీ ద్వారా నేను అందరికీ ఇది తెలియజేస్తున్నాననే సంకేతాన్ని ఆయన ఇస్తున్నారు అనమాట. అందుకని ఇలాగా సాంఖ్యయోగం ద్వారా కానీ, లేదంటే
భక్తి యోగం ద్వారా గాని ఈ రెండు ఒకే స్థాయిలో ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి యథార్థ దృష్టి కలిగి ఉన్న వాళ్ళ కింద లెక్క. లేదు అది వేరు ఇది వేరు, అది ఎక్కువ ఇది ఎక్కువ అంటున్నారంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదని అర్థం. సాంఖ్యంలో లెక్కలన్నీ కూడగట్టుకుని చివరికి ఈజ్ ఈక్వల్ టు శేషం ఎక్కడికి వస్తుంది? ఆత్మ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఆత్మ పుట్టుక ఎక్కడ ఉందంటే పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. సో ఇది కూడా అలాగే వెళ్తుంది. కర్మయోగం కూడా డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవన్నీ తెలుసుకుంటూ వెళ్తుంది. కర్మయోగం డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది ఆయనకి సేవ చేయడం వల్ల. ఆ ఈ లెక్కలన్నీ తర్వాత తెలుసుకునేలాగా కృష్ణుడు ఆ బుద్ధిని ఇస్తాడు. ఓకే, సో ఆ తెలివితేటల్ని ఆయన ఇస్తాడు. ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఈ శ్లోకానికి, జీవితపు పరమ లక్ష్యాన్ని కనుగొనడమే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనము. ఏమంటున్నారు? జీవిత పరమ లక్ష్యాన్ని కనుగొనడమే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనం. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్నిసార్లు వేదాలు చదవండి, ఎన్నిసార్లు పురాణాలు చదవండి, మహాభారతం చదవండి, రామాయణం చదవండి, ఏ పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలన్నీ చదవండి. సో ఏంటి లక్ష్యం? జీవితం, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? ఇవన్నీ చదవడం ద్వారా ఆ లక్ష్యం ఏంటో తెలుసుకోవడం. నేను ఈ శరీరం కాదు, ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, నేను ఈ శరీరం కాకుండా ఆత్మని మాత్రమే. కృష్ణుడు పరమాత్మ, ఇక్కడ తాత్కాలిక శరీరమే, అక్కడ శాశ్వత శరీరము, ఇక్కడ తాత్కాలిక జీవనము, అక్కడ శాశ్వత జీవనము. ఇవన్నీ తెలుసుకోవడం. జీవిత లక్ష్యం ఏంటి? ఈ గ్రంథాలన్నీ చదవడం ద్వారా ఫైనల్ గా ఇప్పుడు చూడండి, చదువు 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 చదువు, చివరికి ఏం కావాలి? చదువు అంతా అయిన తర్వాత పిల్లకాయలకి ఉద్యోగం కావాలి. ఈ లక్ష్యం అంతా ఏంటి? చదువుకి ఈ టెక్లు ఆ టెక్లు అన్నిటి లక్ష్యం ఏంటి? ఉద్యోగం. అలాగే ఈ గ్రంథాలన్నిటి యొక్క లక్ష్యం ఏంటి? మానవ జీవితాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలని చెప్పడం. అందుకని దీని అందంగా తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనం, జీవితం యొక్క పరమ లక్ష్యం కనుక్కోవడం. ఇవన్నీ చదవకపోతే మనకి ఏం తెలియదు. మనం కేవలం టీవీ పెట్టుకుంటాం, సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, న్యూస్ చూస్తాం, ఆటలు చూస్తాం, XYZ చూస్తాం. కానీ ఎందుకు సో మామూలుగా సహజంగా ఇదన్నీ తెలియని వాళ్ళు మీరు ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు జీవిత లక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏదేదో వాళ్ళకున్న కోరికలన్నీ చెప్తారు. ఇంద్రియ తృప్తి, సుఖంగా సౌకర్యంగా బతకడం అంటారు అనమాట. సెటిల్ అవ్వడం, అన్ని చక్కగా సర్దుబాట్లు చేసి సెటిల్ అయ్యి హాయిగా రిలాక్స్ గా మడత మంచంలో కూర్చొని ఇలా ఊగుతూ కూర్చోవడం, లేదంటే ఏ సముద్రం ఒడ్డుకో ఏ చెరువు ఒడ్డుకో వెళ్ళి చేపలు పట్టుకోవడం. జీవిత లక్ష్యం అలాగే చెప్తారు వాళ్ళంతా. సో ఇవన్నీ తెలిసినాయి అనుకోండి, అప్పుడు మనకి నిజమైనటువంటి జీవిత లక్ష్యం ఏంటో ఈ ఈ తాత్విక పరిశోధనల వల్ల అప్పుడు మనకు అర్థం అవుద్దంట. ప్రభుపాద చెప్తున్నారు, మొదటి పద్ధతి అయినటువంటి సాంఖ్య విధానం మనిషి భౌతిక పదార్థం నుంచి అనాసక్తుడు అవ్వాలి. అంటే ఈ సాంఖ్య తత్వ యోగం ద్వారా వీటిలన్నిటి గురించి తెలుసుకుని 5 ఇంద్రియాలు, 5 ఉపేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇలా చాలా లెక్కలన్నీ తెలుసుకున్న తర్వాత చివరికి ఆత్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ భౌతికమైన వాటి పట్ల అనాసక్తుడు కావాలి. అవి శాశ్వతం కాదు, వాటి మీద ఎందుకు ఆసక్తి పెంచుకోవడం? అనాసక్తుడు అవ్వాలి. రెండో పద్ధతి సాంఖ్యం ద్వారా అనాసక్తుడు అవ్వాలి. రెండో పద్ధతి భక్తి యోగంలో కృష్ణ సహిత కర్మల యందు పూర్తిగా ఆసక్తుడు కావాలి. అది తేడా. ఏం కావాలని చెప్తున్నారు? భక్తి యోగంలో ఏంటి? భక్తి యోగంలో భగవంతుడికి సేవ చేయడం, భగవంతుని కీర్తించడం, భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి చెప్పడం, కేవలం భగవత్ ప్రసాదం మాత్రమే తినడం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ భక్తి యోగంలోకి వస్తున్నాయి. ఆయన నామాన్ని జపించడం, కీర్తించడం, ఇవన్నీ అదే చెప్తున్నారు, పూర్తిగా ఆసక్తుడు అవ్వాలి ఇలాంటి విషయాల్లో. భౌతిక పదార్థాలు అన్నిటి గురించి తెలుసుకుని వాటి పట్ల అనాసక్తుడు అవ్వాలి. భక్తి యోగం ద్వారా భగవత్ సేవకి ఆసక్తుడు అవ్వాలి. ఇది లక్ష్యం కావాలి. ఇవి చేస్తాయి అలాగా. ఓహో, ఇన్ని మూలకాలు ఉన్నాయి, ఇన్ని మూలకాలతోటి భౌతిక ప్రపంచం ఏర్పాటైంది, కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చివరికి కృష్ణుడిలో లైవ్ అయిపోవాల్సిందే. ఇక్కడ ఏదైనా పర్మనెంట్ గా ఏదైనా ఉందంటే కేవలం అది ఆత్మ మాత్రమే. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపాలి అని ఒక లక్ష్యం ఉంటుంది, మానవ జీవిత లక్ష్యం. అదే భక్తి యోగంలో అయితే కృష్ణ చైతన్య సహిత కర్మలందు పూర్తిగా ఆసక్తుడు అవ్వడం, వాటి మీద నిరాసక్తత. భక్తి యోగంలో కృష్ణుడికి సేవ చేసే విషయంలో ఆసక్తత. ఇవి రెండు రావాలని చెప్పి
రూపత్ గారు చెప్తున్నారు. భౌతికత్వం నుంచి అనాసక్తి, అలాగే శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి రెండును ఒక్కటే అనే విషయాన్ని గాంచగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండును. చూడండి, భౌతికత్వము నుంచి అనాసక్తి అంటే దీన్ని అన్నిటి మీద వైరాగ్యం తెచ్చుకుని దేని మీద ఆసక్తి లేకుండా, దేని మీద కోరిక లేకుండా ఉండడము, అలాగే శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి, ఆయన మీద ఇష్టం పెంచుకోవడం, ఈ రెండు ఒకటే అనే విషయాన్ని గాంచగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండును. అదేంటండి, దాన్ని వదిలేసి దాని మీద ఆసక్తి లేకపోవడం, దీని మీద ఆసక్తి, నిజానికి రెండు ఒకటే. అంటే దాన్ని వదిలేస్తేనే కదా దీన్ని పట్టుకుంటాం. అది వేరు ఇది వేరు అనుకోవద్దు. అంటే భౌతిక విషయాల మీద అనాసక్తి అంటే ఆధ్యాత్మిక విషయం మీద ఆసక్తి. చూస్తానికి ఇవి రెండులా ఉంటాయి, నిజానికి ఈ రెండు చేయడం వల్ల జరిగేది ఒకటే. భౌతిక విషయాల మీద అనాసక్తి పెంచుకుంటున్నామంటే కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకుంటున్నట్టే లెక్క. ఇది వేరండి అది వేరండి అని అనుకోవద్దు. ఇది ఉంటేనే ఇది వస్తుంది. సహజంగా ఇది రాదు ఎవరికి. అంటే ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి అనేది రాదు. భౌతిక విషయాల మీద అనాసక్తి పెంచుకుంటేనే ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి వస్తుంది. కానీ ఇవి రెండు వేరు కాదు, కానీ చూడడానికి వేరువేరుగా కనిపిస్తాయి. దీనికి యథార్థ ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి కరెక్ట్ గా యథార్థ దృష్టి ఉందని అర్థం అవుద్ది. అందుకని అధ్యయనం చేయాలి. సాంఖ్యయోగం ద్వారా అధ్యయనం చేస్తాము, కానీ దాని లక్ష్యం కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి. లేదా కర్మయోగం లేదా భక్తి యోగం ద్వారా లక్ష్యం కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి. చూడటానికి రెండు వేరువేరుగా ఉన్నా కూడా ఈ రెండు దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి, చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. చీకటి వద్దంటే పగలు కావాలి. ఓకే, అలాగే ఇక్కడ సాంఖ్యయోగం గురించి తెలుసుకుంటున్నామంటే ఆ భౌతిక పదార్థాలన్నీ తెలుసుకుని ఇవి శాశ్వతం కాదని అట్లా వదిలేస్తూనే కృష్ణుడు పట్టేసుకుంటావు. అందుకని ఈ రెండు చూడటానికి వేరువేరుగా ఉన్నా ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఇవి రెండు వేరు కాదు, ఇది తెలుసుకుంటేనే ఇక్కడికి వస్తావు అని. ఈ ఆసక్తి రెండు కూడా ఒకటే అనే విషయాన్ని చూడగలిగితే అతనిది యథార్థ దృష్టి. ఎందుకంటే మనం కృష్ణుడి గురించి ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ముందు ఇవన్నీ తెలుసుకోవాలి, లెక్కలు అన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకుని కృష్ణుడికి సేవ చేయడానికి కొంతమంది వస్తారు. అలా ఏమీ తెలుసుకోక్కర్లేకుండానే పూర్వజన్మ సుకృతి వల్ల డైరెక్ట్ గా భక్తులకు వచ్చి డైరెక్ట్ గా సేవ చేసే వాళ్ళు కొంతమంది వస్తారు. మీరు చూడండి, కొంతమంది మృదంగం చాలా చక్కగా నేర్చుకుని కృష్ణుడి కోసం దాన్ని వాయిస్తూ ఉంటారు కీర్తనల్లో, మృదంగ వాయిద్యం. కానీ కొంతమంది వస్తారు గుళ్ళో, వాళ్ళ జీవితంలో ఎప్పుడు మృదంగం నేర్చుకుని ఉండరు. అక్కడ అది కనిపిస్తే తీసుకుని కొట్టేస్తూ ఉంటారు అంతే. కీర్తనలో భాగం అవుతారు, ఎవరో ఒకరు వచ్చి కొడుతుంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా కొడితే అలా వెళ్ళిపోతా ఉంటారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారని అడిగా అనుకోండి, మేము ఎక్కడ నేర్చుకోలేదండి, ఇలా వచ్చాను అది కొడుతున్నారు నేను కూడా కొట్టేశాను అంటారు. అది పూర్వజన్మ వాసన అనమాట. అది సహజంగానే కొంతమంది అలా వచ్చి సేవ చేసేస్తారు అన్నమాట. కొంతమంది ఈ లెక్కలన్నీ వేసుకుని వస్తారు. సో ఎలా అయినప్పటికీ చూస్తానికి రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా రెండు వేరువేరు కాదు. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అక్కడికి వస్తాడు. కొంతమంది అదృష్టవశాత్తు డైరెక్ట్ గా వచ్చేస్తారు. ఇలా చూడగలిగే దృష్టి యథార్థ దృష్టి అంటున్నాడు స్వామి ప్రభుపాద్ గారు. కనుక కృష్ణుడు మనకి ఈ రెండు శ్లోకాల ద్వారా, ఓకే, సాంఖ్యయోగం అలాగే కర్మయోగం, వీటి ద్వారా తెలుసుకునేది ఆయన గురించే, మనం పొందేది సమగ్రంగా తెలుసుకోగలుగుతాం. రెండు వేరువేరు కాదు, నిజానికి రెండిటి లక్ష్యం ఒకటే, ఆయన గురించి తెలుసుకోవడమే అని చెప్పేసి మనకి ఆయన భాష్యాల ద్వారా అందుకనే ఉదాహరణలు చెప్పారనమాట. చెట్టు గురించి తెలుసుకోవడం, చెట్టుకు నీరు పోయడం రెండు ముఖ్యమే. నేను నీరు పోస్తా అంటే ఎవరికి పోస్తావు నీరు? ముందు చెట్టు గురించి తెలుసుకోవాలి. లేదా చెట్టు ఉందని ఎవరైనా నీకు చూపించి ఉండాలి. చెట్టు గురించి ఏం తెలియకపోయినా నీరు పోయి అక్కడ ఉందని చెప్పి ఉండాలి. లేదంటే చెట్టుని చూపించి ఉండాలి ఎవరైనా. ఈ చెట్టు ఇది, దీని జాతి ఇది, దీని పరిస్థితి అని అన్ని చెప్పిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి నీళ్ళు పోయాలి. సో రెండు పద్ధతులు తెలుసుకోవాలి. కానీ ఫైనల్ గా లక్ష్యం ఏంటి? ఆ చెట్టుకు నీరు పోయడం. జీవికి లక్ష్యం ఏంటి? నేను ఈ శరీరం కాదు ఆత్మను తెలుసుకుని, అది ఏ యోగం ద్వారా కానీ నేను ఈ శరీరం కాదు ఆత్మను తెలుసుకుని కృష్ణుడికి సేవ చేయడం. నేను యజమానిని కాదు దాసిని దాసుణ్ణి అని ఆయనకి సేవ చేయడం, ఇంతే. సో ఈ లక్ష్యాన్ని ఇదైతే ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళకి కరెక్ట్ వ్యూ ఉన్నట్టు లెక్క, యథార్థ దృష్టి కలిగినట్టు లెక్క. వేరే వేరే అనుకోవద్దు, వేరు వేరుగా కనిపిస్తాయి కానీ వేరు వేరు కాదు, రెండు భాగమే, అందులో భాగమే. కొంతమంది తెలుసుకుని చేస్తారు, కొంతమంది చేస్తూ తెలుసుకుంటారు, అంతే తేడా. కానీ ఏం చేస్తున్నారు? మొత్తానికైతే ఆయనకే సేవ చేస్తారు, చివరాఖరికి చెయ్యాలి. అదే మానవ జీవిత లక్ష్యం. అది నీకు ఈ జన్మలో జరుగుద్దా, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, కొన్ని వందల లక్షల కోట్ల జన్మల తర్వాత జరుగుద్దా అని చెప్పలేం. అయితే ఎవరికి సుకృతి ఉంటుందో, గత జన్మల్లో చేసినటువంటి పుణ్యం కారణంగా ఇప్పుడు వైష్ణవుల అనుగ్రహం వల్ల వాళ్ళు ఈ జన్మలోనే దాన్ని ఆ విజయవంతం చేసుకుంటారు 100%. అందుకని ఈ మానవ జన్మలో మనం భగవత్ సేవ, అర్జునుడు మొదట కాదన్నప్పటికీ కూడా భగవద్గీత అంతా విన్న తర్వాత కృష్ణుడిని సంతోషపెట్టడానికి 18 రోజుల పాటు వీరోచితంగా పోరాడి యుద్ధాన్ని విజయవంతంగా ముగించి కృష్ణుడికి సంతోషం కలిగించాడు అన్నమాట. అలాగా సో మనం కూడా మన జీవితం మొత్తం ప్రభుపాద గారి ద్వారా, మన గురువుల ద్వారా, శిక్షా గురువుల ద్వారా ఇవన్నీ తెలుసుకుని జీవితం మొత్తం మాయకు లోను కాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ సాంగత్యంకు దూరం కాకుండా, భక్తులను వ్యతిరేకించకుండా, పెద్దవాళ్ళు చెప్పిన మాట విని అహంకారాన్ని దింపుకుని వంగి సేవ చేసి భగవంతుని సంతోష పెట్టడం అనేది మన జీవిత లక్ష్యం. మనం ఎప్పటికీ బాసులు కాలేము, మనం ఎప్పటికీ దాసులమే అని ఎవరైతే ఈ శాస్త్రాలు అన్నిటి ద్వారా తెలుసుకుంటారో, లేదంటే కేవలం ఆచార్యులు చెప్పింది కేవలం శ్రవణం ద్వారా తెలుసుకుంటారో, నువ్వు చదివైనా చేసుకో, తెలుసుకో, లేదంటే వినైనా చేసుకో, సేవ చేసుకునైనా, సేవ ద్వారానైనా తెలుసుకో. చివరికి అందరి లక్ష్యం ఏంటి? ఆయనే యజమాని, ఆయన్ని సంతోష పెట్టడమే. ఆయన ఇంద్రియాలని అర్జునుడు ఏ విధంగా అయితే యుద్ధం చేసి సంతోష పెట్టాడో, పూర్ణ స్వతంత్రతతోటి, బలాత్కారంతో కాదు యుద్ధం చేసింది, ఇదేచ్చేసి తదాగురు. అలాగే మనం కూడా పూర్ణ స్వతంత్రతతోటి ప్రేమగా మనస్ఫూర్తిగా కృష్ణుడికి గనక సేవ చేస్తే ఈ మానవ జీవితంలో సాధ్యమైనంత ఎక్కువగా మనం ఈ మానవ జీవితాన్ని విజయవంతం చేసుకున్నట్టు లెక్క. శరీరం ఉంటది, శరీరంలో ఉండేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, శరీరం ద్వారా జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూనే అసలు ఈ శరీరం యొక్క లక్ష్యం ఏంటంటే ఆ లోపల ఉన్న ఆత్మను ఉద్ధరించుకోవడం, పరమాత్మకి సేవ చేయించడం, అంతే. సో ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తమ మానవ జీవితాన్ని ఈ జన్మలోనే, వచ్చే జన్మలో ఎవరో ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో ఎవరికి తెలియదు, ఈ జన్మలోనే విజయం ఎంత చేస్తే అంత సాధించినట్టు లెక్క. 10% అయితే 10, 20 అయితే 20, 50 అయితే 50, 80 అయితే 80, 100కి 100. వాళ్ళు చేసే సేవ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చేసే జపం మీద, కీర్తన మీద, అన్ని రకాలుగా. ఏదైతే భగవంతుడు మనకి ఆ కొన్ని కొన్ని విభాగాల్లో నైపుణ్యం ఇచ్చి ఉంటాడో, మనం ఆ విభాగాన్ని ఇష్టపడి నేర్చుకుంటాము, ఆ విభాగాన్ని జీవితకాలం కొనసాగిస్తూ ఆ సేవని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ రాధాకృష్ణుని సంతృప్తి పరిస్తే సో ఈ శరీరం విజయవంతం అయినట్లు లెక్క. దీనికి ఏదైనా పేర్లు పెట్టచ్చు, కర్మయోగం, సాంఖ్యయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, ఆ యోగం, ఈ యోగం అని. సో ఫైనల్ గా నువ్వు ఆత్మవి, కృష్ణుడు పరమాత్మ. సో నువ్వు ఎప్పటికీ నిత్య దాసుడివే తప్పించి, నిత్య సేవకుడివే తప్పించి యజమానివి కాదు. చక్కగా ఆయన్ని అర్జునుడు ఏ విధంగా అయితే యుద్ధం చేసి సంతోషపెట్టాడో, నీ జీవితం ద్వారా కూడా నువ్వు భగవత్ సేవ చేసి ఆయన్ని సంతోషపెట్టి విజయం సాధించు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభు, చాలా చాలా సంతోషం ప్రభు. సో అట్ ద ఎండ్ మనం ఎన్ని విధంగా చేసినా సరే మనం దాసులమే అని మనం అనుకుంటూ ముందుకెళ్ళాలి అని అందరికీ చాలా చక్కగా చెప్పారు ప్రభు. భక్తులందరికీ మనవి, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు. ఇదే కాకుండా వేరే విషయాలు ఏమన్నా సరే సందేహం ఉన్నా సరే అడగచ్చు, ప్రభు చెప్పడానికి రెడీలో ఉంటాం. आराम से पैर रोज देखिए, टेबल पे बैठिए, आराम से खाना। ఓకే, అందరికీ కనుక అర్థమైంటే కనుక మనం నెక్స్ట్ ఒక కార్యక్రమం ప్రేయర్స్ రిక్వెస్ట్ చేసుకుందాం. నరసింహారతి చేసుకుందాం. ముందుగా పరమ పూజ్యులైన ద్విపద స్వామి యొక్క ప్రభుజీ ఒక చిన్న క్వశ్చన్. అడగండి మాత్రం. యా, హరికృష్ణ ప్రభుజీ ప్రణామ్.
ప్రభుజీ ఇప్పుడు కొంతమంది అంటే వాళ్ళ అదృష్టం కొద్ది కావచ్చు మీరు అన్నట్టుగా అలా సుకృతితో వచ్చేస్తారు కదా ప్రభుజీ భక్తిలోకి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ అంటే మాయ ప్రభావం కావచ్చు ఎలా అయినా వెళ్ళిపోతారు కదా ప్రభుజీ. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎలా వస్తారు ప్రభుజీ? అంటే మళ్ళీ బిజీ లైఫ్ లో జాబ్ లైఫ్ లో బిజీ అయిపోతారు. సో ఒకటి ఎందుకు వెళ్ళిపోతారంటే, ప్రధానంగా ఎవరైనా భక్తిలోంచి వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళు చేసే అపరాధాలు. రెండోది ఏంటంటే వాళ్ళ సుకృతి ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, విచ్చలవిడిగా మనకి నచ్చినవన్నీ కొనుక్కుంటూ తింటూ ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అకౌంట్ లో డబ్బులు ఏమవుతాయి? అయిపోతాయి. సో సుకృతి అకౌంట్ అన్నమాట. అందులో ఎంత సుకృతి ఉందో తెలియదు. రెండు, ఇప్పుడు ఎంత చేస్తున్నామో తెలియదు. సో ఇప్పుడు ఇది ఎంతకాలం చేస్తామో తెలియదు. ఈ చేసేది అపరాధాలు లేకుండా చెయ్యాలి. జల్సాలు చేస్తే ఇప్పుడు సంపాదించింది అయిపోతుంది, ఇంతకు ముందు సంపాదించింది కూడా అయిపోతుంది. అపరాధాలు చేస్తే ఆ సుకృతి ఈ సుకృతి అన్నీ పోతాయి. సో ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోతారంటే, నా అవగాహన ప్రకారం ప్రభుపాద్ గారికి చెప్పినటువంటి భాష్యాల్లో అన్నిటికీ ప్రధాన కారణం అపరాధాలు చేయడం. భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళ అహంకారాన్ని చంపుకోకపోవడం. శిక్షా గురువు, దీక్షా గురువు, పెద్దలు, వైష్ణవులు చెప్పినటువంటి మాట వినకపోవడం. నేను అనే అహంకారమే వాళ్ళని భక్తి మార్గం నుంచి బయటికి పంపేస్తుంది. సో దీనికి తవ్వి చూస్తే వెనకాల ఏదో సుకృతి వాళ్ళకి కొంతే ఉంటది. ఆ కొంత కోసం వస్తారు. ఆ కొంత అయిపోగానే మళ్ళీ ఏదో ఒక అపరాధం చేసి బయటికి వెళ్ళిపోతారు. సో మరి మళ్ళీ రావడం ఎలాగా? మరి వీళ్ళకి కర్మ ఎలా ఉంది అంటే, ఒకటి కృష్ణుడైతే ఆ జన్మకి బహుశా ఆయనకి పుణ్యం అంతవరకే ఉంది కనుక లాగాడు బయటికి అని అనుకుందాం. మాయ బయటికి పంపింది, తీసుకుంది లోపలికని రకరకాలుగా చెప్పుకుందాం. కానీ వైష్ణవులకు గనక కృప ఉంటే వాళ్ళు మళ్ళీ వెతికి వెతికి పట్టుకుని మరీ తీసుకొస్తూ ఉంటారు. సో నేను విన్నాను, కొంతమంది ప్రభుపాద్ గారి శిష్యులు భక్తి మార్గం నుంచి వెళ్ళిపోయారు. ప్రభుపాద్ గారు కూడా దాన్ని అంగీకరించారు. నా భక్తులు అందరూ ఏమి పూర్తి స్థాయిలో చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ప్రభుపాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళ గురుభాయిలు వాళ్ళతో పాటు ఎవరెవరైతే దీక్షలు తీసుకున్నారో, ఎక్కడున్నారో ఏంటి ఎంక్వైరీ చేసుకుని చాలా మందిని వెనక్కి తీసుకొచ్చారంట. కొంతమంది దొరకలేదు. సో వెళ్ళిపోయారు అంతే వాళ్ళు అలా. వాళ్ళకి ఎప్పుడో సుకృతి ఉంది, ప్రభుపాదని కలిశారు, టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అందుకని భక్తి చేయడం అంత ఈజీ కాదు. ఇట్ లుక్స్ వెరీ ఈజీ, బట్ ఇట్స్ వెరీ టఫ్. అంటే పట్టుదల ఉన్న వాళ్ళకి చాలా సులువు, ఏదో టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కష్టం. దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంత ఈజీ కాదు. మాయ అంత ఈజీగా వదలను ఎవరిదని. ప్రభుపాద్ గారు చెప్తారు కదా, ఆవిడే 10-8 చేతులతో యుద్ధం చేస్తాంట మన మీద. మనం కేవలం 2 చేతులతోటి ప్రాధాయపడాలి ఆవిడ. ప్లీజ్ 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 నేను కృష్ణ భక్తి చేసేలాగా నాకు హెల్ప్ చేయవే ప్లీజ్ అని. సో అప్పుడు వైష్ణవుల్ని, కృష్ణుడు రాధారాణిని హెల్ప్ అడగాలి. సో ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆవిడ తప్పేం కాదు. బయటికి లాగడమే ఆవిడ పని, భక్తిలో ఉండకుండా. సో దానికి మేజర్ గా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే అపరాధాలు అనమాట. అందుకనే ప్రతిరోజు మనం ఆ 10 అపరాధాలు చెప్తాం. భగవంతుడి నామం ప్రచారం చేయడంలో జీవితం దారబోసిన భక్తులను దూషించుట. సో ఎవరైతే ఫుల్ టైం డివోటీస్ ఉంటారో, ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ దూషించడం. ఆ మాతాజీ అలాంటిది, ఈ మాతాజీ అలాంటిది, ఈ ప్రభుజీ అలాంటాడు, ఆ ప్రభుజీ అలాంటాడు, అయిపోయింది, సరిపోయింది. సో అది అలా 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 మనల్ని భక్తిలోంచి మన అపరాధాలు, ఆ మత్త గజంతో పోల్చారు కదా, ఆ మత్త ఎక్కినప్పుడు మత్త గజం ఏం చేస్తుంది? తోటంతా పీకి పడేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది. ఆ భక్తి లత బీజం నాటినా కూడా గురువు హృదయంలో ఆ లత పొత్తది అనమాట. అందుకని అపరాధాలు మత్త గజంతో పోల్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరైతే అపరాధాలు చేయకుండా చాలా వినయంగా ఉంటారో, జాగ్రత్తగా చెప్పింది వింటారో, వాళ్ళ భక్తి ప్రవాహం లాగా, గంగా ప్రవాహంలో అలా స్మూత్ గా వెళ్తది. అలా కాకుండా అపరాధాలు చేశారంటే సునామీలా, తుఫాన్లా వచ్చి కొట్టి మొత్తం ఎగిరిపోతుంది అనమాట. అంత పెద్ద చెట్టు కదా, టప్ అని ఇరిగిపోద్ది, వేళ్లతో లేచిపోయి బయటికి వెళ్ళిపోతాం. సో అంతే. అందుకని మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వస్తారంటే, వాళ్ళ మీద వైష్ణవుల అనుగ్రహం చూపిస్తే, కృష్ణుడు దయ చూపిస్తే దేర్ ఇస్ ఎ ఛాన్స్. కానీ వాళ్ళు క్షమించదగిన తప్పులు చేసి ఉంటే, అవి క్షమించరాని తప్పులైతే కూడా కృష్ణుడు మనం ఏమీ చేయలేము. అందుకని చిన్న చితక తప్పులు క్షమించవచ్చు, భయంకరమైన తప్పులు మనం ఏమి చేయలేం. వాళ్ళకి భౌతికమైనటువంటి భోగాలు ఇంకా కావాలని బాగా మనసులో కోరుకుంటే కూడా మనం వెనక్కి తీసుకురాలేకపోవచ్చు. అందుకని అపరాధాలు, పూర్వ సుకృతి, ఈ రెండు మనకి హెల్ప్ చేస్తాయి ఉండడానికి, అంటే పోవడం. ప్రభుజీ అంటే మీరు అన్నది కరెక్టే. అలా కూడా అంటే ఇంకో రకం కొంతమంది నేను ఇలా చూసాను. అంటే అంటే ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. బట్ జాబ్ అని అంటే అట్లా అలా మెటీరియల్ లైఫ్ లో బిజీ అయిపోయి వాళ్ళకి
ఇష్టం ఉన్నా కూడా మళ్ళీ భక్తిలోకి రావట్లేదు ప్రభుజీ. సో ఏదో కారణం చెప్తారు, మేము ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఇది వరకు అట్లా చేయడం కుదరట్లేదని చెప్పి. సో నిజానికి అందరికీ ఇబ్బంది ఉంటది. భౌతిక ప్రపంచంలో భక్తి చేయడం అంత ఈజీ కాదని ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఉంటది. కానీ గట్టిగా పట్టుదలగా ఉన్న వ్యక్తికి కృష్ణుడు సాయం చేస్తాడు. నాకు కుదరట్లేదంటే కృష్ణుడు ఓకే అయితే మానే అంటాడు. లేదు నేను ఏమైనా సరే చేస్తే రాలి, కృష్ణ ప్లీజ్ హెల్ప్ చేయమంటే ఆయన హెల్ప్ చేస్తాడు. సో అందుకని సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఒకవేళ ఉద్యోగాలు వ్యాపారాలు వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోతే మనం ఉన్న అసోసియేషన్ వదిలేసి అక్కడ వెతుక్కోవాలి. అప్పుడు కృష్ణుడు సాయం చేస్తాడు. ఇక్కడ ఎవరు లేరు, మనతో అవ్వదు. సో అందరికీ అన్ని చోట్ల అందరూ భక్తులు దొరకాలనే నియమం ఏమీ లేదు. ఉద్యోగాల కారణంగా చాలా మంది సరిగ్గా చేయలేకపోవచ్చు, నిజమే అది, వ్యాపారాల వల్ల. కానీ ఎప్పుడు నిత్యం ప్రభుపాద్ గారి పుస్తకాలు చదువుతూ ఉంటే, నేనే చెప్తాను, నా ఎగ్జాంపుల్ ఉంది. నేను జాబ్ కూడా చేశాను, 15 ఏళ్ళు చేశాను జాబు. అయినా నేను ప్రభుపాద్ గారి పుస్తకాలని వదలలేదు, ఇస్కాన్ని వదలలేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఇస్కాన్కి వెళ్ళాను. ప్రతిరోజు ప్రభుపాద్ గారి పుస్తకాలు చదివాను, జపం చేస్తూనే ఉన్నాను. సో అందుకని కృష్ణుడు తెచ్చుకుంటాడు. సో ఇది కుదరట్లేదు ఇంకా అవదలే అని వదిలేస్తే, సరే నీ ఇష్టం ఆయన అన్నాడు. ఎవరితోటి బలవంతంగా కృష్ణుడు సేవ చేయించుకోడు. నీ ఇష్టం, ఏదేచ్చేసి తదాకురు. నీకు చెయ్యాలంటే చేయలేకపోతే మానే, అంతే. సో ఇది నీ చేతిలోనే ఉంది. నీ పట్టుదల ఎంత ఉందో చూసి కృష్ణుడు నీకు సాయం చేస్తాడు. నీకు లేకపోతే ఆయన వదిలేస్తాడు. చూస్తాడు మళ్ళీ నీకు ఎప్పుడు పుణ్యం వస్తుందో, ఎక్కడ సుకృతి వస్తుందో. మళ్ళీ ఏ వైష్ణవులు నిన్ను కనిపించి నిన్ను ఏమయ్యా నువ్వు రా, గురువులు ఏమైంది వేరు వేరైతే ఉంది, మనంతా ఇస్కాన్లో వాళ్ళమే, అందరం భక్తి చేస్తున్నాం, నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది, నేనుంటే నీకు ధైర్యం ఉంటుంది, నువ్వు నాకు సాయం నేను నీకు సాయం, రా కలిసి పోరాడదాం, లేదంటే మా ఆయన ఎదుర్కోవడం కష్టం అని అనుకుంటే అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. నాకు ఇక్కడ ఎవరో సాయం లేరు అనుకుంటే ఎందుకు లేరు? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రభుపాద్ మనతో సాయంగానే ఉన్నాడు. నేనే దానికి ఎగ్జాంపుల్, నాతో ఎవరు లేరు. సో కానీ నేను ఎప్పుడు ప్రభుపాద్ బుక్స్ తో ఉన్నాను. చాలా మంది ఎంప్లాయీలు నన్ను అడుగుతారు, నువ్వు ఎలా చేసావు ప్రభు భక్తి ఉద్యోగం చేసేటప్పుడు అని. సో సింపుల్, ఉద్యోగం టైంలో ఉద్యోగం చేశాను, మిగతా టైంలో ప్రభుపాద్ గారి పుస్తకాలు చదువుకున్నాను, బాస్ కేల్కతం. సో ప్రభుపాదే మనతో ఉంటే ఇంకెవరు కావాలి? ఎవరెవరో చేస్తున్నారు అనుకోండి సాయం, వాళ్ళు రకరకాలుగా ఆలోచన విధానం కలిగి ఉంటారు, స్వార్థాలు కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. ఆయన చూసి ఏంది ఇలా అంటారు, ఆ భక్తులు అనుకుంటాం. కానీ ప్రభుపాద్ అలా లేడు కదా. ఆయన పుస్తకాల ద్వారా మనం స్నేహం చేస్తున్నాం ఆయనతో. ఆయన స్వయంగా మనకి బోధన చేస్తున్నప్పుడు ఇంకెవరు ప్రీచ్ చేయాలి మనకి? అందుకని ఎవరికి దూరం కాలేదు. ప్రభుపాద్ గారి పుస్తకం మనతో ఉంటే భగవద్గీత భాగవతం. సో ఈజ్ ఆల్వేస్ విత్ అస్. నాకు మరణం లేదు, నేను నా పుస్తకాలకు శాశ్వతంగా ఉంటానని అందుకే అన్నారు ఆయన. సో ఆ పుస్తకాలు ఎవరు పట్టుకుని ఎప్పటికీ వదలకుండా ఉంటారు, వాళ్ళు ఇష్టాల్లోనే ఉంటారు, భక్తుల్లోనే ఉంటారు. అవి వదిలేసినట్టు పోతారు, మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చాలా చాలా సంతోషం. ఇంకెవరికి సందేహాలు లేకపోతే కనుక మనం నెక్స్ట్ నరసింహార్తి ప్రేయర్ చేసుకుందాం. ముందుగా మన యొక్క పరమ పూజ్యులైన జయపద స్వామి మహారాజు యొక్క ఆరోగ్యం గురించి, ఇంకొకటి ముఖ్యంగా దామోదర్ దేశ్ ముఖ్య లీడర్ అయిన శ్రీవల్ల ప్రభు యొక్క 60వ సంవత్సరం పుట్టినరోజు ఈరోజు. సో ముఖ్యంగా మనం ప్రభు కోసం ప్రేయర్ చేసుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పచ్చు. లేదంటే హరే మాతాజీ కృష్ణ ప్రభుజీ, మా మదర్ గురించి, దీనశరణ మాతాజీ గురించి. తప్పకుండా మేడం. దీని శరణం మాతాజీ గురించి ప్లస్ మదర్ గురించి, అందరి యొక్క ధర్మరాజ్ ప్రభు యొక్క మదర్ గురించి, అందరి గురించి మనం భౌతికంగా అన్ని సమస్యల నుంచి బయటకు వెళ్ళి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం నరసింహార్తి ప్రేయర్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, నరసింహార్తి చేస్తారా? నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయిని హిరణ్యాకాశిపూ వక్షః శిలాటంకానఖాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో మహే నృసింహో హృదయే నృసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాఖా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు
తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा विग्रह नरसिंह भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। घोर प्रेमानंदी।